నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 23వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఉత్తరాభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస బహుళపక్ష నవమి తిథి. రాత్రి తెల్లవారుజామున 5:37 వరకు, తదుపరి దశమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 4:18 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. వరియన యోగం సాయంత్రం 5:59 వరకు, తదుపరి పరిగ యోగం. తైతల కరణం సాయంత్రం 5:36 వరకు, గరజి కరణం రాత్రి తెల్లవారుజామున 5:38 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:21 నుండి 3:01 వరకు. అమృతకాలం రాత్రి 11:19 నుండి 12:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం, సాయంత్రం 6:28 చంద్రోదయం, రాత్రి 2:15 చంద్రాస్తమయం, మధ్యాహ్నం 12:30 అభిజిత్ ముహూర్తం పగలు 11:58 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:39 వరకు. రాహుకాలం సాయంత్రం 4:56 నుండి 6:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:56 వరకు. యమగండం మధ్యాహ్నం 12:23 నుండి 1:54 వరకు. రేపు తిస్రోష్టక దినం, అన్వాష్టక అని కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష, పుష్య, మాఘ, పాల్గొన మాసాలలో బహుళ సప్తమి, అష్టమి, నవమి ఈ 12 రోజులని తిస్రోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశవృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రాత్రి 4:18 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఏకారికల దోషం రేపు రాత్రి 4:18 నుండి ఎల్లుండి సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. పరిగ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.